మానవ సేవ మాధవ సేవ అంటాం. ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపుని అన్నం పెట్టగలిగితే పరమాత్ముని మనం వాళ్ళ ఆకలిలోను వాళ్ళ యొక్క సంతోషంలోను చూడగలం. ఇలాంటి గొప్ప భాగ్యాన్ని రెడీ టు సర్వ్ ఫౌండేషన్ వాళ్ళు 12 సంవత్సరాలుగా చేయడం చాలా సంతోషకరం. ఇలాంటి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేయడం ఈరోజు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. అదేవిధంగా మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు అదే కూటమి గెలిచిన సందర్భంలో వీళ్ళతో రెడీ టు సర్వ్ ఫౌండేషన్ వాళ్ళతో మేము కలిసి ఈరోజు ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. రెడీ టు సర్వ్ ఫౌండేషన్ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు సంవత్సరంలో ప్రతి వారం గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరైతే అనాథలుగా ఉండిపోయారో, ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో వాళ్ళ కోసం మేము ఉన్నామని చెప్పి ముందుకు రావడం. అదేవిధంగా వృద్ధాశ్రమం కూడా ఉంది. మీకు రెడీ టు ఫౌండేషన్ సర్వీస్ వాళ్ళది లింక్స్ అన్నీ కూడా వీలైతే మన బయోలోను మన యొక్క డీటెయిల్స్ నేను ఇస్తాను. దయచేసి దాతలు ముందుకు రండి. మనం ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలియదు, బ్రతుకుని 2 రోజులైనా కూడా ప్రజల కోసం బ్రతకాలనేది మానవ ధర్మం, మన యొక్క సంస్కృతి కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క విరాళాలు మీ యొక్క మనస్ఫూర్తిగా ఇచ్చి ఇలాంటి సంస్థని ఫౌండేషన్ని ముందుకు నడిపించండి. ఎంతోమంది ఆకలి బాధలతో అలమటిస్తూ ఉన్నారు. ఆకలి రోజుకి ఒక పూట అన్నం దొరకని జనం చాలామంది ఉన్నారు. కనీసం మేము ఈ రెడీ టు సర్వ్ ఫౌండేషన్ వాళ్ళ ద్వారా ఈరోజు వాళ్ళ ఆకలిని తీర్చగలిగాము. మేము ఈరోజు రాగలిగాము. కానీ మిగతా వారాల్లో ప్రతి చోట రెడీ టు సర్వ్ ఫౌండేషన్ వాళ్ళు చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎంతోమంది ఆకలి తీర్చగలుగుతున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నడిపిస్తున్న శంకర్ గారికి, అదేవిధంగా ఆ టీంలో చాలామంది, ఒకరు కాదు, వాళ్ళు వివిధ ఉద్యోగాలు చేసుకుంటూనే దొరికిన ఒక ఆదివారం కేవలం ఈ సర్వీస్కి వాళ్ళు స్పేర్ చేయడం, వాళ్ళకు ఉన్నటువంటి శాలరీలోని తీసి మళ్ళీ దీన్ని ముందుకు నడిపించడం. ఇదొక్కటే కాదు, మనం చెప్పినట్టు ఆల్రెడీ వృద్ధాశ్రమాలు ఉన్నాయి. సో అక్కడ వాళ్ళకి సర్వీస్ చేస్తూ, సండే దొరికితే ఇక్కడ సర్వీస్ చేస్తూ వాళ్ళు మానవ సేవకి మాధవ సేవ అనే ఒక ఫుల్ డెఫినేషన్కి వాళ్ళు కంప్లీట్ మీనింగ్ ఇవ్వడం చాలా జరుగుతుంది. ఈ ఫౌండేషన్లో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మన భాస్కర్ గారు ఉన్నారు, సినీ యాక్టర్, చాలా కాలంగా సినీ పరిశ్రమలో ఉండి, అదేవిధంగా అదర్ హ్యాండ్ అనేక రకాల సేవా కార్యక్రమాల్లో ఈ ఫౌండేషన్ ద్వారా చేస్తూ ఉన్నారు. దీని కొత్తగా ఈ టీంలో ఈరోజు సమీరా గారు, అదేవిధంగా సృజన గారు, అదేవిధంగా మన డైరెక్టర్ గారు చంద్ర మహేష్ గారు చాలా సినిమాలు డైరెక్ట్ చేసి ఉన్నారు. ఈరోజు సార్ కూడా మనకి టైం ఇవ్వడం జరిగింది. చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. ఈరోజు మన సినీ ప్రపంచానికి ఒక పెద్ద దిక్కు లాంటి వారు రామోజీరావు గారు తీరని లోకానికి వెళ్ళిపోయిన సందర్భంలో అంత బిజీలో ఉన్నప్పటికీ కూడా సార్ మనకి ఈ మధ్యలో రావడం చాలా సంతోషం సార్. అదేవిధంగా ఈ యొక్క సంస్థ తరపున రామోజీరావు గారికి కూడా మేము నివాళులు తెలియజేస్తున్నాం. కొద్ది నిమిషాలు మనందరం కలిసి అలాంటి మహాత్మునికి నివాళులు అర్పిద్దాం. థ్యాంక్ యూ అందరికీ. ఇలాంటి సేవా కార్యక్రమాలకి ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి ద్వారా మా విజ్ఞప్తి, మాలాగా మీరు కూడా ముందుకు రండి. ఆకలితో అలమటిస్తున్న వాళ్ళకి ఒక పూటైనా మనం అన్నం పెట్టగలిగితే
ఆ కలిగే సంతోషాన్ని మనం కొలవలేనిది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.